మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు చేయడం కోసం కోర్టులో బెజవాడ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ నుంచి 164 స్టేట్మెంట్ రికార్డు చేయడం కోసం సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని పోలీసులు పిటిషన్లో కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ లోని మై హోమ్ బూజాలో ఉన్న వంశీ ఇంట్లో పోలీసులు సోదాలు ముగిశాయి. దాదాపు 2.5 గంటల పాటు పటిమట పోలీసులు సోదాలు చేశారు. ఫోన్ దొరక్కపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి. ఏమన్నా మొత్తంగా చూసుకోవచ్చు. వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. అయితే ఈ రోజు ఆ పోలీసులు అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఎవరైతే ఫిర్యాదుదారు వల్లభనేని వంశీపై ఎవరైతే కిడ్నాప్ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేశారో సత్యవర్ధన్ ఒక అతని రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా అతనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి పోలీసులు కోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా అతనికి సంబంధించి ఎందుకంటే గతంలోనే అతను గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ఇతనే ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. మరి ప్రస్తుతం ఆ సత్యవర్ధన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా ఆ రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సత్యవర్ధన్కి అతను కిడ్నాప్ చేయడమే కాకుండా అతన్ని అత్యాయత్నానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి తోడుగా తర్వాత బెదిరింపులకు పాల్పడడం, అతను కోర్టు కేసును కూడా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం, ఈ మధ్య ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించినప్పటికీ కొంత సత్యవర్ధన్కి సంబంధించినటువంటి రికార్డు కూడా మళ్ళీ ఒకసారి ఆ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు ఇప్పటికే వల్లభనేని వంశీని తన సతీమణి జైల్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె మాట్లాడడం జరిగింది. కావాలని కక్షపూర్వకంగానే అరెస్ట్ చేశారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పేసి కూడా వల్లభనేని వంశీ సతీమణి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా అయితే కొన్ని బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఒక ఫోను మిస్ అయిందని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఆ ఫోన్లో కీలకమైనటువంటి పరిణామాలు, అదేవిధంగా కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నట్టుగా కూడా పోలీసులకి తెలిసిందే. అయితే ఆ ఫోన్ అతను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అతను ఎప్పుడైతే పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఫోన్ మిస్ అయినట్టుగా కూడా ఆ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ ఫోన్ను కూడా మళ్ళీ గుర్తించి తీసుకురావడానికి పోలీసులు వెళ్లి హైదరాబాదు వల్లభనేని వంశీ నివాసానికి వెళ్లి సుమారుగా 2.5 గంటల పాటు అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇల్లంతా సోదాలు చేసినప్పటికీ ఆ ఫోన్ మాత్రం లభించలేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు పోలీసులు అక్కడ నుంచి వెనుదిరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఎందుకంటే ఈ యొక్క కీలకంగా కూడా చూడొచ్చు, గతంలో టీడీపీ కార్యాలయంపై, కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కావచ్చు, అదేవిధంగా గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కావచ్చు, ఇంకా మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీపై ఇప్పటికే ఉన్నట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. నిన్న సిపి కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి మరో పక్క ఈ సత్యవర్ధన్ స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేస్తే ఇంకొన్ని నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు, మరొక పక్క ఆ ఫోన్ సర్చింగ్ లో కూడా పోలీసులు అయితే కీలకంగా ఈ కేసును మారిందని చెప్పుకోవచ్చు. ఏమరా?